దిస్ ఇస్ అ టైమ్ టు రిఫ్రెష్, టు రీఛార్జ్ అవర్ సెల్ఫ్ అండ్ ఆల్సో టు రీడెడికేట్ అవర్ లైఫ్స్ బ్యాక్ టు గాడ్. ఈ బిజీ లైఫ్స్లో చాలాసార్లు మనం రిఫ్రెష్ అవ్వమండి. దేవుని వాక్యము ఒక వాటర్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ కంపేర్డ్ టు వాటర్. దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేయబడాలనే మాట లేఖన భాగంలో మనం గమనిస్తున్నాం. సో దేవుని వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్ రిఫ్రెషెస్ అవర్ స్పిరిట్. మనం ఎలా అయితే వాటర్ దాగి రిఫ్రెష్ అవుతూ ఉంటాం, దేవుని వాక్యం మన ఆత్మలను నూతన పరిచేది. సో వీ విల్ బి రిఫ్రెష్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. రెండవదిగా, సమస్యలలో, ఇబ్బందులలో, చికాకులలో మనం చాలాసార్లు అలిసి సొలిసిపోయి ఉంటాము. కానీ దేవుని సన్నిధిలో గాడ్ రీఛార్జెస్ అస్ అండ్ ఫిల్స్ అస్ విత్ హిస్ స్ట్రెంగ్త్. సో దేవుని సన్నిధిలో నూతన బలాన్ని మనం పొందుకుంటాం. మూడవదిగా, దిస్ ఇస్ అ టైమ్ టు రీడెడికేట్ అవర్ లైఫ్స్. అయ్యా, ఇదిగో మళ్ళీ నీకు నా జీవితాన్ని అప్పగించుకుని, మళ్ళీ నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నా. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, డ్రైవర్ సీట్ దేవునికి ఇచ్చి మళ్ళీ ఆయన పక్కన కూర్చోబెట్టి మన డ్రైవర్ సీట్కి వెళ్ళిపోతూ ఉంటామండి. ఇప్పుడు ఇలాంటి కాన్ఫరెన్సెస్కి వచ్చిన మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువా, నేను ఎక్కడ తప్పిపోయానో, నేను ఎక్కడ నిన్ను ప్రక్కన పెట్టేసాను, నీకు ఇవ్వాల్సిన స్థానం నేను ఇవ్వలేకపోయాను, నేను నీ సన్నిధిలో క్షమాపణ కోరుతున్నా. ఇదిగో అయ్యా, ఐ గివ్ యూ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ మై లైఫ్. నా జీవితాన్ని నీకు అప్పగించుకున్నాను. కళ్ళు